అంతు చిక్కని రహస్యంగా మారిన శ్రీ లక్ష్మీ ప్రసన్న హత్య కేసును ఛేదించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుటుంబ కలహాల కారణం కావచ్చనే కోణంలో చిన్నారి తల్లిదండ్రులు, తాత, చిన్నమ్మను సుదీర్ఘంగా విచారించారు. హత్యతో సంబంధం ఉందనే అనుమానంతో మేడ్చల్కు చెందిన మల్లేశం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కీలక ఆధారాలు లభించాయని, త్వరలోనే హంతకులను పట్టుకుంటారని తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా ఎల్లంపేటలో కలకలం సృష్టించిన శ్రీలక్ష్మీ ప్రసన్న హత్య కేసులో నిందితులెవరో అంతుచిక్కడం లేదు. చిన్నారిని చంపింది బయట వ్యక్తుల, కుటుంబ సభ్యుల్లోనే ఎవరైనా ఘాతుకానికి ఒడిగట్టారా? హత్య జరిగిన సమయంగా భావిస్తున్న బుధవారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల మధ్య ఏం జరిగింది అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు వారిలోనే ఎవరైనా హత్యకు పాల్పడ్డారా అని అనుమానిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు భవానీ, కృష్ణమూర్తి, తాత రామారావు, చిన్నమ్మ వెంకటలక్ష్మిని బాలానగర్ డీసీపీ సాయి శేఖర్ సుదీర్ఘంగా విచారించారు. రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారని మొదట చూసిన చిన్నమ్మ వెంకటలక్ష్మిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. హత్యతో సంబంధం ఉండవచ్చనే అనుమానంతో ఆమెకు పరిచయస్తుడైన మేడ్చల్ వాసి మల్లేశంను అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన సమయంలో వెంకటలక్ష్మి మల్లేశానికి ఫోన్ చేసినట్లు గుర్తించారు. ఆమె కాల్ డేటాలో మల్లేశం ఫోన్ నంబర్ పోలీసులకు లభించింది. శ్రీలక్ష్మీ ప్రసన్న తండ్రి కృష్ణమూర్తికి పరిచయం ఉన్న యువతిని కూడా అనుమానిస్తున్నారు. ఆ యువతితో గతంలో కృష్ణమూర్తి భార్య గొడవ పడింది. ప్రస్తుతం ఆమెను ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. అంటే పదే పదే వాళ్ళు కూడా ఏమన్నా తెలుసుదే మంచిగా పదే పదే వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా, మీరు కొద్దిగా ఆలోచించుకుని కొంచెం, అంటే నేను లేను కదండి, ఇక మా నాన్నే మా మరదల్ని వాళ్ళిద్దరేగా చూసిందండి. కొద్దిగా మీకు ఏమన్నా వస్తే టెన్షన్ పడకుండా కొద్దిగా ఆలోచించుకుని మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ వస్తే వచ్చి చెప్పండి అమ్మా అని చెప్పారండి సార్ వాళ్ళు కూడా. సాయి స్వీట్ అక్కేదంటే ఏం మరి మమ్మీ నాకు బాత్రూమ్కి వెళ్తాను అంది, బాత్రూమ్కి వెళ్తే కుక్క గురించి నేను బయటికి వెళ్తలేదు, కుక్క నన్ను బయటికి వెళ్ళట్లేదు, పిల్లని అక్కడ తీసేసుకుంటాను దాని పిల్లని అని అన్నాడండి. అయితే చూడమ్మ బాత్రూమ్లో పల్లి తెలియదంటే ఆడెళ్ళి డోర్ అది కటింగ్ తీసాడు, డోర్ లేదండి. కటింగ్ తెస్తే పడుకుందమ్మ స్వీట్ బాత్రూమ్లో అన్నాడండి. పడుకుందంటే ఇది పడుకుంటుంది, బాత్రూంలో వెళ్ళేటప్పటికి బ్లడ్ మొత్తం కారిపోతుందండి, ఎక్కడికక్కడ మొత్తం కొన ఊపిరి అంటుంది, కొన ఊపిరిలో ఉంది నా పిల్ల. చేతుల మీద అలాగే తీసుకొచ్చి బయటికి ఇలా తీసుకెళ్ళిపోయానండి. స్వీటీ ఎవరు చేశారమ్మా అంటే సమాధానం చెప్పలేదండి. ఆ 2 మాటలు అంది, హాస్పిటల్ అన్న మాట అంది. బాలానగర్ డీసీపీ సాయి శేఖర్ నేతృత్వంలో పోలీసులు మరోసారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించామని, త్వరలోనే ఛేదిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగ్జామ్ చేయడం జరిగింది, కొన్ని డీటెయిల్స్ రావడం జరిగింది. వీ నీడ్ టు క్రాస్ చెక్ సర్టన్ థింగ్స్, విల్ ఫైనలైజ్, వీ నీడ్ టు అసర్టైన్ సర్టన్ థింగ్స్, దానివల్ల వీ కెన్ ఏదైనా అక్కడ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే అందులో కొన్ని క్లూస్ ఉన్నాయి, కొన్ని సస్పిషియస్ ఇన్ఫర్మేషన్ ఉంది, దాని మీద ఫర్దర్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. లక్ష్మీ ప్రసన్న హత్యకు గురైన ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు కేసులో కీలకం కానున్నాయి. చిన్నారి చేతిలో లభించిన వెంట్రుకలు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఆ నివేదిక వస్తే హంతకులు ఎవరనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.